ఇటీవల కాలంలో యూట్యూబ్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. యూట్యూబర్స్ కొంతమంది వ్యూస్ కోసమే ఇలా వీరితోని మాట్లాడించడం కావచ్చు, ఆ రకంగా కొన్ని వీడియోస్ బయటకు వస్తూ ఉన్నాయి. చాలామంది చాలా అసభ్యకరమైన వీడియోల్ని చూస్తూ ఉన్నాం. అంటే ఇవి మీరు అన్నట్లుగా ఏం జరుగుతోంది అనేది ఇప్పటికి వారికి అర్థం కాకపోయినా భవిష్యత్తులో పెద్దయిన తర్వాత వారి లైఫ్ స్టైల్ మీద, వారి జీవితం మీద ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. సైకలాజికల్గా వారు చాలా వరకు మానసికంగా ఇవన్నీ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. అవునండి. ఉంటుందండి. అఫ్‌కోర్స్ ఉంటుంది. ఎందుకు అనంటే, చిన్నప్పటి నుంచి కూడా నేను నాలాగా అంటే ఒక ఫెయిల్యూర్‌లో గాని, ఒక సక్సెస్‌లో గాని, నేను చేసే పని తప్పుండొచ్చు, రైట్ ఉండొచ్చు. యూ నో? సో, ఇలా ఒక ఎదుగుదల ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక ఎమోషనల్ రెసిలియన్స్ డెవలప్ అవుతుంది. అంటే వాళ్ళ భావోద్వేగాలని వాళ్ళు కంట్రోల్ చేయగలరు. రెగ్యులేట్ చేసుకోగలరు. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు నా ప్రెజెన్స్ అంటే నా ఒక పర్సనాలిటీ ఓన్లీ డిజిటల్ పర్సనాలిటీ అనుకోండి. ఇప్పుడు చాలామంది చూస్తుంటాము. రీసెంట్‌గా నేను ఒక వన్ ఆఫ్ ద జనరల్‌గా చూస్తుంటాను ఒకరిది. వాళ్ళ వాళ్ళ మదర్ చాలా గొప్పగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మా అమ్మాయికి మోడలింగ్ ఎంత అలవాటయిపోయిందంటే, ఆ పాపకు అరౌండ్ 6, 7 ఏళ్ళు ఉంటాయి. మోడలింగ్ ఎంత అలవాటయిపోయిందంటే, స్కూల్ డ్రెస్ ఇచ్చినా కూడా మోడలింగ్ యూనో మోడలింగే చేస్తుంది స్కూల్ డ్రెస్‌లో గూడా అని. అది చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి అర్థం కాని పాయింట్ ఏంటి అంటే, నా అటెన్షన్ సీకింగ్ అంటే అవతల సమాజం నుంచి నన్ను ఒప్పుకోవాలి, నేను ఎలా ఉన్నా నన్ను ఒప్పుకోవాలి అన్న ఒక మానసిక పరిస్థితి ఏది ఏర్పరుస్తున్నారో పేరెంట్స్, దీని మూలాన పెద్దయిన తర్వాత వాళ్ళ ఫెయిల్యూర్స్‌ని యాక్సెప్ట్ చేయలేరండి. వాళ్ళ జీవితాన్ని అప్స్ అండ్ డౌన్స్‌లో చూడలేరు. మనకు చాలా వరకు మానసిక సమస్యలు యూత్‌లో రాడానికి కారణం గూడా ఇదే. ఈ కంపారిజన్స్ కానియండి, లేకపోతే నన్ను నేలా కాకుండా నేను ఇంకోరి కోసం నేను బతకాలా అన్న ఒక ఇంకోరి యాక్సెప్టెన్స్, వాలిడేషన్ కోసం బతకాలన్న ఒక 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 యాంగ్జైటీ ఒకటి క్రియేట్ అవ్వబడుతుంది గదా! ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ కింద మారుతుందండి. దీని మూలాన ఏమవుతుందంటే, రేపు ఫ్యూచర్‌లో మెంటల్ హెల్త్ సమస్యలు పెరుగుతాయి, డిప్రెషన్ రేట్స్ పెరుగుతాయి, సూయిసైడల్ టెండెన్సీస్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా కనెక్టెడ్ యాక్చువల్ చెప్పాలి అంటే. ఎందుకంటే వీళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. సమాజం వీళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ముద్దుగా ఉన్న ఒక పాప, బాగా కనబడే ఒక పాప పెద్దయిన తర్వాత అంత బాగా కనపడకపోవచ్చు. చిన్నప్పటి నుంచి కెమెరాకి, ఆడియన్స్‌కి, వ్యూస్‌కి అలవాటు చేసిన ఒక చైల్డ్ ఏదుందో, ఆ చైల్డ్ రేపు పెద్దయితే అని రాకపోతే, ఆ చైల్డ్‌కి అసలు వర్త్ లేదన్న ఫీలింగ్‌తో పెరుగుతారు. ఒక టీనేజర్‌గా ఆర్ ఒక అడల్ట్‌గా. ఈ వర్త్‌లెస్‌గా పెరిగినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళ జీవితంలో వీళ్ళ జీవితాన్ని యూనో మాన్యూర్ అంటే వీళ్ళ జీవితాన్ని నడిపించే విధానంలో కూడాను వీళ్ళు ఎంతసేపు కూడా యాక్సెప్టెన్స్ అన్నది చూస్తూ ఉంటారు ప్రతి దాంట్లో కూడా. సో దీని మూలాన చాలా ఇష్యూస్ వస్తాయండి. ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. అంటే ఇన్ఫాక్ట్ ఇది కంపారిటివ్లీ అందరికీ మేడం, స్టార్ట్ అయిపోయింది. గతంతో తల్లిదండ్రుల విషయంలో కూడా వచ్చిన మార్పులు, అంటే గతంలో చిన్నపిల్లలు అన్నం తినకపోతే మారం చేసినా ఏం చేసినా సరే బుజ్జగించి తినిపించడం లేదా అటువంటివి ఉండేది. అలాగే చదువు ఇంపార్టెన్స్ గురించి, ఆటల గురించి ఇవి మాట్లాడుతూ ఉండేవారు. స్పోర్ట్స్ లేదంటే చదువు, ఇంకేదన్నా యాక్టివిటీస్ విషయంలో. కానీ ఇవాళ మారుతున్న పరిస్థితులు మీకు ఏమనిపిస్తూ ఉంది అంటే, అన్నం తినకపోతే ఫోన్ ఇవ్వడం, లేదంటే వీడియోస్ చూడటం, అందులో ఏదో రీల్స్ చూడటమో, లేదంటే ఫోనో యూట్యూబో, డిజిటల్ ప్లాట్ఫామ్ మొత్తంగా సోషల్ మీడియాతోని ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే ఇవాళ గతంలో ఆటలంటే ఖచ్చితంగా అందరూ గ్రౌండ్కి వెళ్ళేవారు, ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఇవాళ అదంతా కాకుండా కేవలం ఫోన్స్కి పరిమితం అయిపోయి ఫోన్స్లో గేమ్స్ ఆడుకోవడం, ఇవన్నీ చూస్తుంటే గతానికి ఇప్పటికొచ్చిన వాటిల్లో మార్పుల్ని ఏం గమనించారు? ఇంకా అంటే ఎలా కంట్రోల్ చేయాలి ఈ విషయాలు అనేది ఏం చెప్తారు? ఓకే. సో, మీరు మార్పు చూసారు అంటే బేసిక్‌గా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అండి, పిల్లల్లో ఫోకస్ తగ్గిపోతుంది. ఎందుకంటే చాలా వరకు డిజిటల్ స్పేస్‌లోనే ఉంటున్నారు. డిజిటల్ స్పేస్‌లో ఫోకస్ ఎందుకు తగ్గుతుంది అనంటే, వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మార్చుకోవచ్చు. రియల్ టైమ్ సిట్యుయేషన్‌లో అది జరగదు. రియల్ టైమ్ సిట్యుయేషన్‌లో వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మార్చడానికి, చెందడానికి పాసిబిలిటీస్ ఉండవు. బట్ మీకు డిజిటల్ స్పేస్‌లో ఏంటంటే, ఇప్పుడు అంటారు గదా! రిమోట్ ఉన్న వాళ్ళు కింగ్ అని. ఆర్ మొబైల్ ఉన్న వాడు కింగ్. అంటే వాళ్ళదే రాజ్యం అనమాట. సో, దీంతో మీకేమవుతుందంటే పిల్లల్లో చాలా వరకు స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే, వాళ్ళ మెమరీ తగ్గిపోవడము, వాళ్ళ ఫోకస్ తగ్గిపోవడము, కాన్సంట్రేషన్ లేకపోవడము, ఒక దానిపైన స్థిరంగా ఉండలేకపోవడము, ఇవన్నీ సమస్యలు కూడాను మనం చూస్తున్నాం. సో, వీటి మూలాన ఏంటి అంటే ఆబ్వియస్‌గా ఒక డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో మెంటల్ హెల్త్ ఇష్యూస్ పైన ఇంపాక్ట్ పడడము. ఓకే. ఈ మార్పు చూస్తున్నాం. పేరెంట్స్ ఎందుకు చేస్తున్నారు అంటే,
మునుపు ఒకప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఆ, ఆ, ఓ, అంటే వీళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ వర్కింగ్ అవర్స్ తక్కువ ఉండేది. అంటే ఇంటితో టైం గడపడానికి సమయం ఉండేది అందరి దగ్గర. ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుంది అంటే వీళ్ళు ఆఫీసులకు వెళ్తున్నారు, బోత్ మదర్ అండ్ ఫాదర్ ఆఫీస్కి వెళ్తున్నారు, వారు ప్రైమరీ కేర్ గివర్ ఆఫీస్కి వెళ్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి అంటే వీళ్ళు వీళ్ళు మాట వినకపోవడము, అంత ఓపిక లేకపోవడము, ఆర్ ఓపిక ఉండాలా అనుకున్నా వీళ్ళకు నిజంగానే అంత సహనం అంటే అంత